దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 28వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. కౌంట్ డౌన్ రేపటి నుంచి 29, 30, 31 3 రోజుల ఉపవాసము, వాగ్దానాల కోసం. 31వ తేదీ రాత్రి దేవుడు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడో మళ్ళా చెప్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ లో ఉండదు, హ్యాపీ న్యూ ఇయర్ లో ఉండదు, ఆ హ్యాపీ నీలోనే ఉంటుంది. కనుక పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఎంత మంచి వాగ్దానం అంటే, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరని నీవు తెలుసుకుందువు. ఇది వాగ్దానం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం, పూర్తి వచనము. రాజులు నిన్ను పోషించు తండ్రులుగా, వారి రాణులు నీకు పాలు ఇచ్చు దాదులుగా ఉండేదరు. ఎంత గొప్ప వాగ్దానం! వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేశారు. అది బాబోయ్, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాని. అంటే దేవుడు అంటే ఇది మనుష్యులకు కష్టం, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి చాలా అల్పమైనది. మనము అల్పమైన వాటి కోసం, స్వల్పమైన వాటి కోసం, అంటే దేవుని స్టాండర్డ్లో నీ విశ్వాసం ఉంటే అప్పుడు నేను యెహోవానని, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరని నీవు తెలుసుకుందు. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, ఒక్కసారి మనము సింపుల్ చదువుతున్నాం కదా, న్యూ ఇంటర్నేషనల్ వర్షనే చదువుతున్నాను. ఏమని ఉంది? ఐజియా 49:23, కింగ్స్ విల్ బి యువర్ ఫాస్టర్ ఫాదర్స్. చూసారా, రాజులు నిలుపుతారు. అండ్ దేర్ క్వీన్స్ యువర్ నర్సింగ్ మదర్స్. మరి యోసేపుకి ఎలా దేవుని వాగ్దానం జరిగింది? They will bow down before you, their faces to the ground. అంటే ఎలా చెప్పమంటారు? వాళ్ళు నీ ముందు సాగిల పడతారు. They will lick the dust off at your feet. మరి బాబాలకి వాళ్ళకి మొక్కరా? Then you will know that I am the Lord. You will know that. దేవుని వాగ్దానం ఏంటంటే, మన జీవితం అంతా కూడా నీవు తెలుసుకోవాలి. Those who hope in me will not be disappointed. నా యందు ఎవరైతే నిరీక్షణ ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో, వారు ఎన్నడూ డిసప్పాయింటెడ్ అంటే వారు నిరాశ చెందరు. ఇంకేముంది? విల్ నెవర్ బి పుట్ టు షేమ్. అంటే హూ ఎవర్ ట్రస్ట్ ఇన్ మీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడరు, అవమానముందరు. ఇలాగా ఎన్నెన్నో లేఖనాలు ఉన్నాయి. అయితే మనకి ఇవ్వబడిన వాక్యములో ఇక్కడ నీవు తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యము. మనకి జ్ఞానము, ఊహ ఎప్పుడు తెలుస్తుంది? 5 సంవత్సరాలకు తెలుస్తుంది కదా. మరి పిండము గర్భంలో పడిందని ఎప్పుడు తెలుస్తుంది? వెంటనే తెలిసిపోద్దా? దానికి కూడా ఒక సూచన ఉంది కదా. అంటే తెలియుట, లేకపోతే గమనించుట, గ్రహించుట. పాత సంవత్సరం వెళ్ళిపోయింది కదా, కొత్త సంవత్సరం వస్తుంది. మరి ఈ రోజున మన బిడ్డల కోసం ఏమంటారంటే తల్లులు, వారు నా ప్రేమ తెలుసుకోవాలి అయ్యగారు అంటారు. కరెక్టే. నేను ఖచ్చితంగా మీ ప్రేమ గొప్పది సాక్ష్యం పలికినా మీ బిడ్డలు తెలుసుకోవాలి. కారణం ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా, మనమందరము కూడా మనము చేసింది గుర్తించబడాలని, మనకు జరుగుతున్న అవమానం ప్రజలు గ్రహించాలని మనము ప్రజల దృష్టిలోంచి ఆలోచిస్తాం. కానీ దేవుని దృష్టిలోంచి ఈ అవమానం దేని కొరకు జరుగుతుంది? ఈ యొక్క అప్పుల సమస్య దేని కొరకు వస్తుంది? సమస్య మీద సమస్య దేనికి వచ్చి పడుతుంది అని ఈరోజన్నా గమనించుకున్నావా? గ్రహించుకున్నావా? తెలుసుకున్నావా? తెలుసుకోవడం అంటే సైన్స్. ఈ సైన్స్ ఏం చెప్తుంది? పరిస్థితుల అవగాహన కాదు, పరిసరాల అవగాహన. అయితే కాన్సైన్స్ ఏం చెప్తుంది? అంతరాత్మ పరిస్థితులని అవగాహన చేసుకోవడం. అర్థమే కాని జీవితం అంటా ఉంటాం.
ఎవరికి జీవితం అర్థం కాదు. మరుక్షణము దేవుడు మన తలరాత, నుదిటి రాత, చేతి రాత ఏం రాశాడో అని నేను చెప్పను. అది మనకు అనవసరం. కానీ నువ్వు సిద్ధపడి ఏది ఏమైనా అంటే నీవు అవగాహన కలిగి ఉన్నావు అనుకో, బీ ప్రిపేర్డ్ అండ్ సోబర్ మైండెడ్ అంటారు. అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నావనుకో, అపవాది నిన్నేమి చేయలేడు. కష్టం వస్తుంది పోతుంది, ఇష్టం వస్తుంది కొంతకాలం ఉంటుంది పోతుంది. ఎప్పుడైతే నీవు స్థిరముగా ఉండేవాడువని నీవు ఒకటి నమ్మావంటే ఆ నమ్మిన దానికోసం నీవు ఏమైనా పర్లేదు కానీ నీ నమ్మకం పోగొట్టుకుంటూ ఉంటావని. కనుక ఇది టు నో అనేది హెబ్రూ వర్డ్ వచ్చి యదా అని రాయబడింది. అంటే టు నో తెలుసుకోవడము. ఉదాహరణకి పిల్లలకి చెప్పామనుకోండి, ఒరే ఐరన్ బాక్స్ ముట్టుకోకరా కాలుతుంది అన్నావు అనుకో, అటు ఇటు చూస్తాడు. ఆడు ఖచ్చితంగా కాలితే గాని వాడు ఒప్పుకోడు. ఆడు కాలాక ఇంకోటి చెప్తాడు కానీ వాడు ఒప్పుకోడు. వాడికి జరిగాక చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం వాళ్ళు కాబట్టి మనమైతే కాదు అనుకుంటూ ఉంటాం. అలా ఏమీ ఉండదు. ఇక్కడ ఏమనుంది? టు పెర్సీవ్ అంటే అవగాహన చేసుకోవడము. ఉదాహరణకి నీ కళ్ళ ముందు అనేక సార్లు అనిపిస్తుంది, ఈ కెమెరా ఎలా కనిపెట్టారబ్బా, ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయో తెలుసా, నేను డిజైన్ చేస్తున్నాను కనుక 60 ఫ్రేమ్స్ కూడా మారేటట్టు ఉంది, అంత క్రిస్టల్ క్లారిటీ. మరి మెమరీ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎంత మెమరీ అంటే మొట్టమొదట్లో మెమరీ దాయడానికి ఏముండేవి? ఫిలిం రోల్స్ ఉండేవి. తర్వాత ఏమొచ్చినాయి? సీడీలు వచ్చినాయి. తర్వాత ఏమొచ్చినాయి? ఫ్లాష్ మెమరీ అన్నాం. ఓకే, పెన్ డ్రైవ్స్ అన్నాం. అది పోయినాయి. ఇప్పుడు క్లౌడ్, మేఘాల్లో దాచిపెడుతున్నామండి మెమొరీని. ఏది చూసినా శాటిలైట్ లో మనము ప్రతిదీ స్టోర్ చేస్తున్నాం. అంటే ఈ రోజున నీ జీవితంలో 2025లోకి వెళ్ళిపోతున్న నీవు, ఆధునికతలోకి వెళ్ళిపోయిన ప్రపంచము, వైరస్లు వచ్చేసి, యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వచ్చేసి, ఉన్న పొలంగా ఊర్లు మాయమైపోతున్నాయి. పరిస్థితులు మారినాయి, పరిసరాలు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు కువైట్ లేదు, కొత్త కువైట్ అయిపోయింది. మరి అటువంటప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసారు, యంగ్ జనరేషన్ వచ్చేసింది, మనం పెద్దోళ్ళం అయిపోయాం. మరి అంటే ఎప్పుడైతే ఇది తిన్నాను నేను, ఇది నాకు పడలేదు, ఈ మాట అన్నాను అందుకు గొడవ జరిగింది, నేను ఈ తప్పు చేశాను అందుకు ఇలా జరిగింది, ఒకవేళ దేవునితో నేను ఇలా ఉన్నానేమో, ఇప్పుడు ఎలా ఉంటే, దీన్ని అవగాహన అంటారు. ఉదాహరణకి ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు నువ్వు ఒక లెటర్ పంపించావు, అక్నాలెడ్జ్మెంట్, అది చేరిందా లేదా. ఇప్పుడు వాట్సాప్ లో టిక్లు తీసేస్తారు, వాళ్ళు చూసారో తెలీదు, చేశారో తెలీదు, చేశారో తెలీదు. ఏంటంటే అయ్యగారు మాకేం తెలుసు, నొక్కారు అంటారు. అయ్యగారు మీరు నాకు మెసేజ్ పెట్టలేదు. నిజంగా ఎందుకు మెసేజ్ రాలేదు అంటే, జంతువుకి మనిషికి తేడా ఏంటంటే రీజనింగ్. ఏ రోజు రీజనింగ్ చేస్తావు? ఈ యెషయా 49 సంఘానికి ఇవ్వబడింది, నాకు ఇవ్వబడింది దర్శనం, ప్రతిదీ నెరవేరింది. అంటే రాజులు నీకు ఈ తెలుగులో వివరణ రాస్తూ ఈ 23వ వచనం నుంచి వాళ్ళు ఏం రాశారంటే 18వ వచనం నుంచి 23 వరకు, సియోను తన పిల్లలను పోగొట్టుకున్నందున దుఃఖిస్తున్న వితంతువుగా సంబోధించబడింది. మన జీవితంలో జరుగుతుంది, నాకు జరిగింది. అనేక మంది ఆమె వద్దకు వస్తారు, తాము ఓదార్పుని ఇచ్చేందుకు వచ్చామని ఆమెకు భరోసా ఇస్తున్నారు. చర్చి నిర్జనముగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి, మరియు దాని సంఖ్య తగ్గిపోతుంది. నా జీవితంలో జరిగింది. ఈ నిర్జనాలు శాశ్వతముగా ఉండవు, మరియు దేవుడు వాటిని పునరుద్ధరిస్తాడు. తిరిగి వచ్చే ఇశ్రాయేలీల కోసము దేవుడు అన్యజనుల మధ్య నుండి కూడా మిత్రులను ఏర్పాటు చేయగలడు. మరియు ఇంకా చెప్పబడుతుంది, వారి స్వంత పిల్లలను తెచ్చి మీ స్వంత పిల్లలను దత్తత తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ యువకులను మరియు విశ్వాసములోకి కొత్తగా వచ్చిన వారితో సున్నితత్వము మరియు శ్రద్ధతో వ్యవహరించనివ్వండి. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళని దురుసుగా మాట్లాడుకోవచ్చు, ఇంకా ఇవన్నీ ఆచారాలు నేర్పించకండి. ముందు వారికి ప్రేమను, ఆశయాన్ని,
వాళ్ళలో ఆశని కలిగించాలి. ఎందుకు రారు తెలుసా? నీతులు చెప్పేస్తూ ఉంటాం, అందుకు రారు. ఇక్కడ రాకుమారులు చర్చికి రక్షకులుగా నిలుస్తారు. దేవుడే సర్వోన్నతమైన పాలకుడని నిరూపిస్తారు. విశ్వాసము, నిరీక్షణ మరియు ఓర్పు దేవుని వాగ్దానాల నెరవేర్పు కోసం ఎదురు చూచే వారికి ఎప్పుడూ నిరాశ చెందరు. కానీ ఏ క్వాలిటీ నీలో ఈ రోజు నుంచి ఉండాలి? కొత్త సంవత్సరంలో 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ఓర్పు. అంటే నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఒకటి నమ్మావు కదా, ఆ నమ్మిన దాని కొరకు ఇప్పుడు ఈ ఎపిగినోస్కో అంటే అనుభవ జ్ఞానము. ఇక్కడ వీళ్ళు రాయబడిన ఎద్ద అంటే ఏంటంటే అక్నాలెడ్జ్, అవగాహన చేసుకొనుట. ఎప్పుడైతే నీవు నీ యొక్క అంతరంగములో, నీ అంతరాత్మలో, ఇప్పుడు కళ్ళు నెత్తి మీదకి రావడం అంటే ఇది, కానీ కళ్ళు తలలో ఉన్నాయంటే అవగాహన చేసుకుంటావు. నేను ఈ మాట అంటే ఏం జరుగుతుందో, నేను ఈ పని చేస్తే ఏం జరుగుతుందో, ఒకవేళ నేను ఈ పరిస్థితిలో ఈ విధంగా ప్రవర్తిస్తే నేను ఏం వెల చెల్లించాలో. కనుక చాలాసార్లు మన జీవితాల్లో గుడెతి చేలో పడినట్టు అన్నట్లు వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పటి వరకు జరిగింది చాలు. కనుక ఈ భావం వాళ్ళు ఇంకా ఏం రాశారంటే డీప్ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే దేవుని యొక్క గుణగణాల పట్ల నీవు సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండుట. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇంత వాక్యం నేర్చుకుంటూ ఇప్పుడు మనము ఏ విధంగా నేర్చుకోవాలంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను. కనుక అసలీ నకిలీ కలిసి ఉంటాయి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, నీవు దేవుని బిడ్డవి అని చెప్పి కాలము నిర్ణయిస్తుంది. అంతవరకు నీవు ఓర్పు కలిగి, అందుకనే నీవు ఎవరిని నమ్మావు కనుక దేవుడు నిన్ను పరీక్షించడానికి ఒక మాట చెప్తాడు. షుగర్ ఉందో లేదో తెలియలేదు, నువ్వు అన్నీ తింటున్నావు, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? టెస్టింగ్ చేయాలి కదా, టెస్టింగ్ చేస్తేనే కదా షుగర్ ఉందని తెలుస్తుంది. నీకేమైందో టెస్టింగ్ చేస్తే, ఎక్స్రే తీస్తేనే కదా నీకే నొప్పి వస్తుందో, స్కానింగ్ తీస్తేనే కదా. అంటే టెస్టింగ్ అంటే అర్థం ఏంటంటే పరీక్షింపబడుట. మరి ఈ రోజున మెడికల్ టెస్ట్ చేయకుండా నువ్వు బయటికి రాలేవు కదా, మెడికల్ టెస్ట్ చేయకుండా నేను అంటే టెస్ట్ చేయకుండా డాక్టర్ అయిపోయావు అనుకోండి, చచ్చిపోతాం. అంటే అర్థం ఏంటంటే ప్రతిదానికి పరీక్ష అనేది ఖచ్చితం. ఎందుకని? నీవు పరీక్షించబడ్డావు. పరీక్ష పెట్టకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చామనుకోండి, మన ఆర్టీసీ బస్ మొత్తం 10 మందిని చంపేసింది. ఎలా ఉంటుంది? అతను కొత్త డ్రైవరు, ఆ బస్సు అతనికి తెలియదు. ఎస్, అంటే మన జీవితంలో పరీక్షింపబడిన తర్వాత నేను సువర్ణములాగా మారుతాను. మరి దేవుడు నిన్ను పరీక్షకు పెడతాడు కదా. నీవు దేవుణ్ణి నమ్మావు అని తెలుసుకోవడం కంటే దేవుడు ఉన్నాడు అన్న సత్యము నీవు ఎలా ప్రకటించాలి? సినిమా చూస్తాం, కొంచెం సేపు హీరో ఫైట్ చేయడం మనకి తెలుసు, హీరో పాటలు పాడడం మనకి తెలుసు, అది నటన మనకి తెలుసు, కానీ ఎలా లీనమైపోతున్నావు? మరి దేవుడు సత్యవంతుడు మనకి తెలుసు, దేవుడు అన్యాయం చేయడు మనకి తెలుసు, దేవుడు పక్షపాతం లేనివాడు మనకి తెలుసు. మరి ఎలా చెప్పుతున్నావు? ఎప్పుడు దేవుని నిందించడమేనా? అంటే ఇక్కడ దేవుడు నీ దేవుడని నీవు గుర్తించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన నీలోనే ఉన్నాడు, ఆయన నీ చుట్టూ ఉన్నాడు. నీకు జరుగుతున్న ప్రతీదీ కూడా దేవుని యొద్ద నుండే. అంతెందుకు, సొలొమోనుకు వ్యతిరేకముగా శత్రువును రేపిన వాడు దేవుడే, దావీదును తరిమేటట్లుగా సౌలుని ప్రోత్సహించిన వాడు దేవుడే. మన జీవితంలో యోసేపు ఆ రోజున కరువు వచ్చినంతగా, అదే విధంగా ఏలియా ఆకాశము నుండి అగ్నిని దింపినప్పటికీ యెజెబెలు చంపుతాది అన్నప్పుడు ఏలియా అంతటి రోషము గలవాడు మూలన కూర్చున్నాడే. నీ జీవితంలో ప్రతి స్థితికి పుట్టిన ఆ రోజు కావచ్చు, చనిపోయే రోజు, ఇప్పుడు 28వ తేదీ, 29 అయిపోయింది.
అంటే మన జీవితంలో ఇంకొక సంవత్సరం దయా కిరీటం ఇస్తున్నాడు. ఇన్నాళ్ళు నేను కొయిట్లో ఉన్నాను దేవా, నీకు వందనాలు, ఇక ముందు నా జీవితం నీ చేతిలో ఉంది. ఎలా చెప్పగలుగుతున్నావు? నిజంగా చెప్పండి, ఏ విధముగా నువ్వు ధైర్యంగా నీ దేవుని కోసం నిలబడగలుగుతున్నావు అంటే నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని నే తెలుసుకున్నట్లు. అంటే నీవు తెలుసుకోవాలి. కారణం ఏంటి? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు. అంటే నేను నిన్ను కాపాడి. ఎప్పుడైతే ఓర్పు 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 నిత్యముగా నేను నేర్చుకుంది మీకు చెప్తుంది ఏంటంటే, నెంబర్ 1 యెషయా గ్రంథం 28:16 ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. మరి నేను పుట్టించిన వాడు దేవుడే కదా. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడ్డు. అంటే నీలో కలవరం రాకూడదు, డౌట్ ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు నిన్ను పెట్టిన చోట దేవుడు నిన్ను నాటాడు. ఏం పర్లా, కుడి అయినా ఎడమైనా ఏదైనా పైనైనా కిందైనా నీవు స్థిరముగా ఉండడం నేర్చుకోవాలి. అంటే ఏమంటున్నాడు? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. నిన్ను దేవుడు జీవం ఇచ్చాడు కనుక అది పరిశోధింపబడిన రాయి. నెంబర్ 1 టెస్టెడ్ స్టోన్. నెంబర్ 2 అమూల్యమైన తలరాయి, ద ప్రెషియస్ స్టోన్. 3 బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి, ద కార్నర్ స్టోన్, ద ఫౌండేషన్ స్టోన్. మరి ఈ 3 రాయి అంటే బండరాయి. ఆ యొక్క సముద్రము అలలు పైకి ఎక్కుతాయి, ఎక్కిన పైది కిందకి రావాల్సిందే. బండరాయి స్థిరంగా ఉంటుంది. అంటే నీలో స్థిరమైన హృదయం వస్తుందా లేవా? దేవుణ్ణి నీవు ఆనుకున్నావా లేవా? ఒకటి మనము చూసాము, ఏమని? ఎంత మాత్రము కలవరం నీలో రాకూడదు. రెండవది యెషయా గ్రంథము 29:22 అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. కనుక నీ చుట్టూ ఏమి జరిగినా కూడా నీ ఫీలింగ్స్, ఇమోషన్స్, అది పాత జీవితం, ఫాలెన్ నేచర్, నూతన సృష్టి, ప్రతిదీ క్రీస్తు అంగీకరించాడు. లెట్ ఇట్ బి డన్ అంటు మీ. మరియ ఏం చెప్పింది? నీ యొక్క దాసురాలను నీవు చెప్పినట్లు నాకు జరుగునుగాక. ఎప్పుడైతే మనము ఇలాగ నమ్మకం ఉంచుతామో మన ముఖములు తెల్లబారవు, మనము ఎంత మాత్రము కూడా సిగ్గుపడము. ఆయన నామము నిమిత్తము నిందించబడుట, ఆయన నామము నిమిత్తము దూషింపబడుట భాగ్యమని ఎంచుకుంటాం. కనుక రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుంచి పౌలు ఏమని రాస్తున్నాడు? ఏం చెప్తున్నాడు దేవుడు? వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయములో ఉన్నది. ఒకటి, మన యొద్దకి వాక్యం వస్తుంది. అది మనము ఏం చేయాలి? హృదయమందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు పెదవులతో మనం ఒప్పుకోవాలి. చూసారా, మొట్టమొదటిది నీ యొద్దకు వస్తుంది. ఎన్నో వింటాం, మర్చిపోతాం కదా, అన్నీ వెళ్ళిపోతాయి. కానీ హృదయంలో దేన్ని పెట్టుకున్నావో దానికోసం నువ్వు మాట్లాడతావు. కనుక ఎప్పుడైతే వాక్యము, దావీదు అంటాడు, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో భద్రపరచుకుని ఉన్నాను. కనుక నీవు మాట్లాడుతున్నావు అంటే నీవు ఏదో విన్నావు, అది నీవు హృదయంలో పెట్టుకున్నావు, అది నువ్వు మాట్లాడుతున్నావు. కనుక హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కనుక నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. నీ హృదయంలో ఏం పెట్టుకున్నావో అదే మాట్లాడతావు. నీ హృదయంలో ఏముందో దాన్ని బట్టే నీ ఫీలింగ్స్ ఉంటాయి. నీ హృదయంలో ఏముందో దాన్ని బట్టే నీ ఇమోషన్స్ ఉంటాయి. నీ హృదయంలో ఏముందో దాన్నే ఆశపడతావు. ఏ మతము చెప్పదు, క్రైస్తవ మతం ఒకటే చెప్తుంది,
నా కుమారుడా, నీ హృదయం నాకు కావాలి. కనుక ఆ హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి నువ్వు ఇచ్చేస్తావో, ఎప్పుడైతే దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచుతావో, దేవుని మీద విశ్వాసం ఉంచుతావో, ఎన్ని వచ్చి మీద పడినా కూడా జీవితము విలువైనది, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు గుర్తెరుగుతావో, గుర్తు ఎరగడము. కనుక అది మేము ప్రకటించున్న విశ్వాస వాక్యమే. అది ఏమిటంట? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, అంటే నీ హృదయమందు మృతులలో నుండి ఆయనను లేపినని విశ్వసించిన ఎడల రక్షింపబడదు. ఈజ్ ఈక్వల్ టు, అంటే నీతి కలుగునట్లు. చూసారా, నీవు నమ్మిన నీతి కాదు, స్వనీతి కాదు, నీవు చేసే పనులను బట్టి మంచితనం బట్టి నీతి కాదు. మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏలయనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. కనుక నీవు సిగ్గుపడకుండా ఉండాలి అని. కాబట్టి కీర్తనకారుడు 37లో ఏమని ఎంత బాగా రాస్తున్నాడు తెలుసా? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరించి, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించి. ఈ సాక్ష్యం నాకుంది. కనుక వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. కనుక ఈ దీనుడు మొర్రపెట్టగా శ్రమలన్నింటిలో నుండి రక్షించును. దేవుని దూత కావలి ఉండి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేవు. సింహపు పిల్లలు లేమి గలవాయి ఆకలి గొనును, కానీ యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు నాకు కొరత లేకుండా నన్ను చేశాడండి దేవుడు. అంటే నాతో ఎప్పుడో ఈ దర్శనం ప్రారంభం కాకమునుపు, నేను సేవకు రాకమునుపు ఎన్ని చెప్పేవాడో తెలుసా? నీవు కొలిచిన కొలతతో నీకు కొలవబడును, నేను నిన్ను ఎంచుకున్నాను కనుక ప్రయాసపడువాని యందు కానీ, అంటే కష్టపడువాని యందు కానీ లేదు, కానీ నేను ఇష్టపడిన వారిని సమస్తము నేను సమకూరుస్తాను అంటూ చెప్తున్నాడు. నా వలన నీకు కలుగును అని నాతో చెప్పాడు. నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఇర్మియా గ్రంథం 9:22 యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, బలవంతుడు శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపడు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు. అంటే నీకు కష్టం వచ్చినా కృపే, ఇష్టం వచ్చినా కృపే, అన్యాయం జరిగినా కృపే, దోషం జరిగినా కృపే. కృప కృప కృప. దేవుణ్ణి ఏ స్థితిలో అయినా స్తుతించగలగాలి. నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, నువ్వు గ్రహించుకోవాల. పర్సెప్షన్. ఇప్పుడు కొంచెం శాంపిల్ వేస్తారు, నీకు ఎలా జరిగిందో తెలియకుండా హెయిర్ ఆయిల్ వేసుకున్నావు అనుకోండి, హెడ్ అండ్ షోల్డర్స్ ఆల్ క్లియర్, మొత్తం ఉన్నాయి ఊడిపోతా ఉంటాయి అన్నమాట. అలాగా అది ఏం చేస్తుంది నీకు? వాట్ ద ఎఫెక్ట్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఆన్ యూ. కాబట్టి యెహోవాను నేనే అని గ్రహించి, నిజంగా ఈ వ్యాక్సిన్ కోవిడ్ వేశారు కదా, ఎంతమంది చచ్చిపోతుందో. నిజంగా ఆ వ్యాక్సిన్కి అందరూ చచ్చిపోతే పాటికి వ్యాక్సిన్ వేయించుకొని చచ్చిపోయినట్టు ఉంటుందన్నమాట. మరి ఆలోచించండి. అంటే అది కాలం మారే కొద్ది అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కనుక అట్టి వాటిలో నేను ఆనందించువాడనని ఏమంటున్నాడు? యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు నీకు దేవుడై ఉన్నాడని, ఈ స్థితి దేవుని వల్ల కలిగిందని ఆయన మీద నువ్వు ప్రాణం పెట్టుకున్నావా? ఆయన కోసం ఎదురు చూస్తున్నావా? ఆయన ఎందే నీవు నమ్మకం కలిగినవా? పుట్టించువాడు ఆయన, గిట్టించువాడు ఆయన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసెను. ఈ కొత్త సంవత్సరంలో దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే నీ ఆశ భంగం కాదు. ఇంకా ఏం చెప్పమంటారు చెప్పండి? నీవు నమ్మాల్సింది దేవుని. దేవుడు నిన్ను అడిగేది, నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడు, నన్ను నమ్మగలవా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అది నీకే తెలియను. పేతురుతో ఏమన్నా నన్ను ప్రేమిస్తున్నావా అంటే అర్థం ఏంటో తెలుసా? పేతురు చేయలేకపోయాడు.
అన్యజనులకు వెలుగుగా ఈ యెషయా 49 అంతా కూడా పౌలు ఎత్తుకెళ్ళిపోయాడు వాగ్దానం. అన్యజనులకు వెలుగుగా నియమింపబడిన సేవకుడు. ఒక సేవకుని యొక్క జీవితము ఈ యెషయా గ్రంథం 49 ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము వీరి హృదయంలో ఇదిగో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టుండగా వాగ్దానముల కోసం సమస్తము దీవిస్తూ వీరి ప్రతి అవసరత నువ్వు ఎరిగిన దేవుడవని, ప్రతి కొరత నీవు ఎరిగిన దేవుడవని, ఎవరికైనా జ్ఞానము కలుగా నీళ్ళ వాడు నిన్ను అడగవలనని, ఏ అనుమానము లేకుండా సందేహం లేకుండా అడగాలని దయచేసి సహాయం చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.